హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక సినారియో నుంచి వెళ్తాయి. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి. సోర్స్ ఫైల్, ఓకే, ఈఎంపీ డూప్లికేట్, ఈఎంపీ సిఎస్పి, ఈఎంపీ ఫైల్ టెస్ట్, ఇలా 4 ఫైల్స్ అయితే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తారా? సైజెస్ ఎంత ఉన్నాయి? 197, 2665, ఇలా మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. అలానే డెస్టినేషన్ ఫోల్డర్లో రిఫ్రెష్ చేద్దాం. సో మనకేం ఫైల్స్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఏదైతే నేను ఒక కండిషన్ పెట్టాను అన్నమాట. ఓకే, ఏ ఫైల్ అయితే సైజ్ మోర్ దెన్ 170 కానీ 200 ఉంటాయో ఆ ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలి. డెస్టినేషన్ ఫోల్డర్కి రిమైనింగ్ ఫైల్స్ ని ప్రాసెస్ చేయకూడదు. ఓకే, సో దట్ ఈస్ రిక్వైర్మెంట్ అన్నమాట. అర్థమైంది కదా? ఓకే, సో దానికోసం నేనైతే ఆల్రెడీ డిఫైన్ చేశాను అన్నమాట. ఫస్ట్ ఇక్కడ గెట్ మెటా డేటా యాక్టివిటీ తీసుకున్నాను. సో ఇదేం చూస్తుందంటే, బేసికల్గా మనం ఏదైతే ఫోటో స్పెసిఫై చేస్తామో ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం కూడా లూప్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ. సో మీకు తెలుసు కదా, ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ అనేది ప్రాపర్ అరే, వ్యాలిడ్ అరే మాత్రమే సప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది చైల్డ్ ఐటమ్స్ అనేది. సో దాని తర్వాత యాక్టివిటీస్ 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ గెట్ మెటా డేటా యాక్టివిటీ తీసుకుంది. సో ఇదేం చేస్తుంది అంటే, జనరల్గా ఏంటి, మనం ఆ మోడికల్ ఏదైతే మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఫైల్ వస్తుందో ఆ వచ్చిన ఫైల్కి మనం మెటా డేటాను ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సైజ్ ఏంటి, ఐటమ్ నేమ్ ఏంటి, లాస్ట్ మీకు ఏది కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్, సో ఫైల్ పాత్ సోర్స్ డేటా, అలానే ఐటమ్ డాట్ నేమ్ అన్నమాట. ఓకే, సో ఇది ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి అయితే మనం లూప్ ద ఫైల్స్ ఉంది దీన్ని చేస్తున్నాం. దాని తర్వాత నేను ఆర్గ్యుమెంట్స్ ఏమిటి, సైజు, ఐటమ్ నేమ్ రెండు కూడా క్యాప్చర్ చేస్తాను. దాని తర్వాత ఇఫ్ కండిషన్ యాక్టివిటీ యూజ్ చేస్తున్నాను. సో ఇఫ్ కండిషన్ లో మన ఎక్స్ప్రెషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు ఫంక్షన్స్, వేరియబుల్స్, పారామీటర్స్ ఈ మెయిన్ పిల్లర్స్ అన్నమాట. ఓకే, ఈ తెలుసుకోకుండా మనం ఏదో ఒకటి చేద్దాం అంటే ఖచ్చితంగా ఎక్కడో సదా స్ట్రక్ అవుతారు అనమాట. సో అందువల్ల ఒక 7-8 వీడియోస్ అనేది ఫంక్షన్స్ నుంచి చెప్పడం జరిగింది, చూడండి. లేకపోతే ఫీల్ స్ట్రక్, సింపుల్. సో గ్రేటర్ ఆఫ్ అంటే ఏదైతే 160 సైజ్ ఎక్కువ ఉంటుందో, అంటే ఈ ఫైల్స్ లో 2 ఫైల్స్ 160 కన్నా ఎక్కువనే, తక్కిన 2 ఫైల్స్ 160 కన్నా తక్కువనే అన్నమాట. అంటే ఓన్లీ ఈ 2 ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అవుతాయి, రిమైనింగ్ ఫైల్స్ అనేది ప్రాసెస్ అవ్వాలి. ఓకే, సో అర్థమైంది కదా? సో దాని తర్వాత ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ లో ట్రూ ఆర్ ఫాల్స్, అంటే ట్రూ బ్లాక్ లో ఏదైతే యాక్టివిటీస్ ఐఆర్ చేసుకోవచ్చు, అలానే ఫాల్స్ బ్లాక్ లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ట్రూ బ్లాక్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. సోర్స్, ఫైల్ పాత, అలానే యాక్టివిటీ నేమ్. ఓకే, సో చూడండి ఐటమ్ డాట్ నేమ్. సో అలానే డెస్టినేషన్, అంటే డెస్టినేషన్ అంటే ఏ ఫోల్డర్కి మీరు ఫైల్స్ ని కాపీ చేస్తున్నారు అనేది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇఫ్ కండిషన్ లో ఫాల్స్ లో జస్ట్ వెయిట్ యాక్టివిటీ తీసుకున్నాను. ఓకే, ఇదేం చేయదన్నమాట, జస్ట్ నేమ్ సేక్ అనమాట, ఇంతకు మించి అనమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సినారీ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీ, ఇక్కడ పెద్ద కష్టమే ఉండదు. బట్ మీరు కోర్ కాన్సెప్ట్స్ అనేది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీరు ఎలాంటి సినారీ అయినా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే స్టక్ అవుతుంది. సో ఇక్కడ రన్ చేద్దాం, సేవ్ చూద్దాం ఏమవుతుందో, అంటే ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా. విల్ ట్రై టు సీ. సో డెస్టినేషన్ ఫోల్డర్లో అయితే ఇంకా ఏం లేవు. సో ట్రై టు రిఫ్రెష్. సో సోర్స్ డేటా ఇంకా ఏమన్నమాట, డెస్టినేషన్ ఇంకా రాలేదు, చూద్దాం. ఓకే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. గెట్ ద ఫైల్స్, లోడ్ ద ఫైల్స్, లోడ్ ద ఫైల్. అండ్ ఇది ఒకసారి కొంచెం టైం పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ ది ఫైల్ సైజ్ని బట్టి కూడా డిపెండ్స్ అయ్యి ఉంటుంది. మనం ఏది కేసు చేయడానికి అవకాశం ఉండదు. ఓకే,
going on. And సో మనకి డీటెయిల్‌గా ఏమి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఏంటి అనేది, ఏది ప్రోగ్రెస్‌లో ఉంది, ఏది క్యూడ్ ఉంది, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకోవచ్చు. సో దట్ మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా ఆ పాయింట్ ఔట్ చేయడానికైతే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్. మనం ఈమెయిల్ స్టిక్కర్ చేయొచ్చు, స్టీమ్స్‌లో సెండ్ చేయొచ్చు. చాలా చేయొచ్చనమాట మనకి. బట్ ఈ అతి డేటా ఫ్యాక్టరీలో టీమ్స్ అవుట్‌లుక్ యాక్టివిటీ అనేది లేదు. అంటే నేను ఇంతకుముందు చెక్ చేసినప్పుడు మేబీ ఇప్పుడు యాడ్ చేసి ఉండొచ్చు. సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ 2 ఫైల్స్ మాత్రమే కాపీ అయినాయి. మూడో ఫైల్ నుంచి ఎక్కడికి వచ్చింది? ఫాల్స్ కండిషన్‌కి వచ్చింది. ఎందుకంటే 2 ఫైల్ సైజ్ తక్కువగా వస్తుంది. అర్థమైంది కదా? అప్పుడు కావాలి దగ్గరగా చూసారా? ఓన్లీ ఏదైతే 160 కన్నా ఎక్కువ ఉన్న ఆ ఫైల్స్ మాత్రమే ప్రాసెస్ అయినాయి. రిమైనింగ్ ఫైల్స్ ప్రాసెస్ అవ్వలేదు. ఓకే. ఇలా మనం ఏంటంటే సో బేస్డ్ ఆన్ ది సినారియోని బట్టి మనమైతే సో ఏం చేయాలి ఏంటనేది కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో చాలా ఈజీ కాన్సెప్ట్స్ అనేవి సో ఇక్కడ పెద్ద కష్టం లేదు. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. Like, share, subscribe. Okay, thank you so much for watching and catch you next video. Bye.